జగద్గురు షిరిడి సాయినాథుని భక్తులు ఎంతోమంది ఉన్నారు. షిరిడి సాయినాథుని కొలిస్తే వాళ్లకున్న కష్టాలన్నీ తొలగిపోయాయి అనుకుంటారు. అయితే షిరిడి సాయిబాబాని పూజించే విధానాల్లో ఎంతోమంది ఎన్నో రకాల సాధనాలు ఉంటుంటాయి. అంటే కొంతమంది కొన్ని రకాల పూజలు చేస్తుంటే ఆయనకి దగ్గర అవ్వటం కోసం మరికొంతమంది భక్తులు మరికొన్ని విధాలుగా చేస్తుంటారు. అయితే నిజానికి ఎన్నో రకాల భక్తి సాధనాలు భక్తి మార్గాలు ఉన్నప్పటికీ కూడా షిరిడి సాయినాథుడు నమ్మేది ఒకటే ఒక అస్త్రం, అదే మాధవ సేవ కాదు, మానవ సేవ. మానవ సేవ అంటే ఎప్పుడు షిరిడి సాయిబాబా ముందే ఉంటారు. అయితే ఆయన సచ్చరిత్రలో, ఆయన పారాయణలో, గురు చరిత్రలో ప్రతి ఒక్కటి కూడా మనకి ఎక్కడ చూసినా కూడా దానం చెయ్యండి, సహాయం చేయండి, సహాయపడండి అని మనకి హితోపదేశం చేస్తుంటారు. మరి అయితే గురువారం పూట మనం చేయవలసింది ఏంటి అంటే షిరిడి సాయిబాబాకి ఎప్పటిలాగానే శుభ్రంగా మనం మనం శుభ్రం చేసుకుని మన పనులు చేసుకున్న తర్వాత ఆయనకి ఒక్క దీపారాధన చేసి, అంటే నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దేంతో అయినా సరే దీపారాధన చేసి ఆయనకి చందనపు బొట్టు పెట్టి ఆ తర్వాత మీ చేతులతో చేసిన ఏదైనా పలహారం కానీ, ఏదైనా ప్రసాదం కానీ, అంటే ఏదైనా ఆహార పదార్థం కానీ, లేకపోతే బయట నుంచి కొనుక్కొచ్చిన పళ్ళు, లేకపోతే స్వీట్స్ కానీ, లేదా ఇతరితర ఏదైనా సరే ఒక్కసారి షిరిడి సాయినాథుడికి చూపించండి. చూపించిన తర్వాత అంటే ఆయనకి ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ఒక్క ఏదైతే ఆహార పదార్థం ఉంటుందో, మనం స్వామివారికి ఏదైతే నైవేద్యం పెడతామో అది మన ఇంటిల్ని బాది తినటమే కాకుండా మనం చేయవలసింది ఏంటి అంటే లేని వాళ్ళకి ఆ ప్రసాదాన్ని దానం చేయాలి. ముఖ్యంగా షిరిడి సాయిబాబా గుడిలో మనలో చాలామంది ఆహార పదార్థాలని పంచుతూ ఉంటారు. కానీ అది షిరిడి సాయినాథుడికి నైవేద్యంగా పెట్టి మన చేతితో చేసిందైనా లేదా మన ఒక శ్రమతో కూడిన డబ్బు వల్ల వచ్చిన ధనంతో అయినా కూడా మనం ఏదైనా వస్తువులు కొనుక్కుని ఆయనకి నివేదన ఇచ్చిన తర్వాత పేదవాళ్ళకి పెడితే చాలా మంచిది. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే షిరిడి సాయిబాబాకి మూగజీవులు అంటే చాలా ఇష్టం. అందుకనే మనం కుక్కకి కానీ లేకపోతే మూగజీవులు ఎవరికైనా సరే కొద్దిగా పాలో అన్నము ఏదైనా మీకు తోచింది కనుక గురువారం పూట దానం చేస్తే చాలా మంచిది. అది మీకు ఎంతో పుణ్యాన్ని చేకూరుస్తుంది, కోటి జన్మల అదృష్టాన్ని ప్రసాదిస్తుంది.